రంగారెడ్డి జిల్లా మేడిపల్లెలో గత ఏడాది పిల్లల్ని విక్రయించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్రమ పద్ధతిలో పిల్లలను కొనుగోలు చేసిన కేసులో తల్లిదండ్రులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పెంచుకున్న తల్లిదండ్రులకే పిల్లలను అప్పగించారు అధికారులు. మేడిపల్లెలో గత ఏడాది పిల్లల్ని అక్రమంగా కొనుగోలు చేశారంటూ పలువురు తల్లిదండ్రులపైన కేసు నమోదు చేశారు పోలీసులు. వారి నుంచి పిల్లలను తీసుకుని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో పిల్లలను దత్తత తీసుకున్న 4 దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్రమ పద్ధతిలో దత్తత తీసుకున్న పిల్లలను వారికి అప్పగించారు అధికారులు. మేడిపల్లిలో గత ఏడాది పిల్లలను దత్తత తీసుకున్నారు. అయితే అక్రమంగా దత్తత తీసుకున్నారంటూ పోలీసులు ఒక 4 దంపతులపైన కేసు ఫైల్ చేసి ఆ పిల్లలను సంరక్షణ కేంద్రానికి తరలించారు. అయితే ఆ 4 దంపతులు కూడా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడంతో పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు వెలువరించింది. అక్రమ పద్ధతిలో పిల్లలను కొనుగోలు చేసిన కేసులో తల్లిదండ్రులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించింది. ఆ పెంచుకున్న పేరెంట్స్కే ఆ పిల్లలను అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు ఆ పిల్లలందరినీ కూడా సంరక్షణ కేంద్రం నుంచి తిరిగి వారి పేరెంట్స్కి అప్పగించడం జరిగింది. సుప్రీం ఆదేశంతో పిల్లలను తల్లిదండ్రులకు అధికారులు అప్పగించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.